హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు హెల్తీ రెసిపీ వచ్చేసి మిల్లెట్ కాంబినేషన్తో పెసరట్టు ప్రిపేర్ చేసుకుందాం. వైట్ రైస్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే మిల్లెట్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. లాస్ట్ వీడియోలో ఈ మిల్లెట్ కాంబినేషన్తో పెసరట్టుని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో అయితే సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్రిపేర్ చేసుకునే విధానము: ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల పెసలు తీసుకొని 1 కప్పు సామలను అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు వీటిని 2 సార్లు బాగా కడిగేసుకుందాం. ఈ విధంగా కడిగేసుకొని నీళ్ళు వేసేసుకొని ఓవర్ నైట్ నానడానికి పెట్టేసుకోవాలి, క్లోజ్ చేసుకొని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా ఈ విధంగా నానింటాయి. అదే మీరు డే టైంలో కనుక నానబెట్టుకుంటే ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుందండి. 5 to 6 అవర్స్. మిక్సీ జార్లోకి వేసుకొని అల్లము, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా బరకగా కోర్సుగా అన్నట్టు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకొని జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పిండిని నేను ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండొద్దు, మరీ పల్చగా కూడా ఉండొద్దు. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక క్రిస్పీగా కావాలనుకుంటే నేను లాస్ట్ వీడియో చేశాను కదా, దాని లింక్ ఇస్తానండి. ఈ విధంగా క్రిస్పీగా కావాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఈరోజైతే ఈ విధంగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే పెనంని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనంని హీట్లో ఉండాలండి. పెనం అయితే చల్లగా ఉండొద్దు అన్నట్టు. పెనం చల్లగా ఉండిందంటే, నార్మల్ హీట్లో ఉందంటే క్రిస్పీగా వస్తుంది దోశ. ఈ విధంగా పెనం హీట్లో ఉండాలి. అలాగే ఫ్లేమ్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో అన్నట్టు పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ సామల కాంబినేషన్తో పెసరట్టు మెత్తగా అయితే వచ్చేసినట్టే. చూడండి, ఈ విధంగా అన్నీ హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే అయిపోయింది. రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ వైట్ రైస్ కాంబినేషన్తో కాకుండా ఈ విధంగా హెల్తీగా మిల్లెట్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకోండి. కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి, అలాగే మీకు కూడా హెల్తీగా ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి ఈ మిల్లెట్స్ని. అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. నేను ఈ మిల్లెట్స్తో చాలా రకాల రెసిపీస్ కూడా చేసి అప్లోడ్ చేశాను. మన ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి, అలా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా మంచి ఆరోగ్యానికి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.